పిల్లలు తమ జీవితంలో ధైర్యంగా నిలదొక్కుకోవాలన్నా, మనం వాళ్ళకి అందుబాటులో ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ, ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ కూడా వాళ్ళ జీవితం ప్రశాంతంగా, సురక్షితంగా ముందుకు సాగాలి అంటే వాళ్ళకి ఎలాంటి అలవాట్లు నేర్పించాలి అనేటువంటి అంశాన్ని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. నేటి రోజుల్లో ఎలా అవుతుందంటే అందరూ ఉన్న అనాథల్లాగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా జీవితాలు ముందుకు సాగుతూ ఉన్నాయి. ఎవరి బిజీ షెడ్యూల్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఒత్తిడులు వాళ్ళకు ఉంటూ ఉన్నాయి, ఎవరి ఆర్థిక స్థితిగతులు వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నాయి, ఎవరి మానసిక అశాంతత వారికి ఉంటూనే ఉంది. ఇలాంటి తరుణంలో పిల్లలు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. జీవన విధానం కనుక సరిగ్గా కొనసాగాలి అంటే పిల్లలకి ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని నేర్పాలట. గొప్ప జీవితంగా బ్రతకటము అంటే సుఖంగా జీవించటము అని చెప్పి అనుకుంటున్నాము. సుఖంగా జీవించాలి అని అంటే మన మనసులో పుట్టేటువంటి ప్రతి కోరిక తీరుతూ ఉండాలి. అలా కోరికలు తీరుతున్నప్పుడు మాత్రమే దాన్ని సుఖంగా భావిస్తూ ఉంటాము. రకరకాల కోరికలు పుడుతూ ఉంటాయి. ఈ కోరికలు తీర్చుకున్నంతసేపు సుఖంగా భావిస్తూ ఉంటాము. గొప్ప జీవితంగా బ్రతకటము అంటే సుఖంగా జీవించటం కాదట. గొప్ప జీవితంగా జీవించటము అంటే ధర్మబద్ధంగా జీవించటమట, సహానుభూతితో వ్యవహరించటమట, ఇతరుల బాధని కూడా తన బాధగా స్వీకరించగలగటమట. సృష్టిలో ఉన్నటువంటి ఏ జీవి బాధపడినా తనకి కూడా మనలాగే బాధ కలుగుతుంది కదా అనేటువంటి సహానుభూతితో వ్యవహరించటమట. ఇలా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని అలవాటు చేసుకున్నటువంటి వాళ్ళకి తన వెంట ఎవ్వరూ ఉన్నా లేకున్నా, ఎన్ని అపార్థాలు ఉన్నా, ఏ కుటుంబ సభ్యులు తోడు ఉన్నా లేకపోయినా, చుట్టూ ఎన్ని సుడుగుండాలు చుట్టుముడుతున్నప్పటికీ, ఎంతమంది ఎన్ని రకాలుగా వేధిస్తున్నప్పటికీ ధర్మం అనేటువంటి సూత్రాన్ని పట్టుకొని ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు ఈ అల్లకల్లోలాల్లో కొట్టుకుపోకుండా ధైర్యంగా నిలబడగలుగుతారట. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అనేటువంటి సూత్రాన్ని ఆధారంగా చేసుకొని ముందుకు నడుస్తున్నటువంటి వ్యక్తి జీవితము ఎప్పుడు సరైనటువంటి మార్గంలోనే ముందుకు సాగుతుంది, సరైనటువంటి దిశకే చేరుతుంది. అలా కాకుండా డబ్బు వెంటనో, సంపదల వెంటనో, కోరికల వెంటనో పరుగు తీస్తున్నటువంటి వ్యక్తుల జీవితాలు ఎప్పుడు ఏ రకంగా ఏ సుఖం కోసం వెంపర్లాటలో పడి ఏ తప్పుడు మార్గంలో వెళ్తాయో చెప్పలేము. అందుకని పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా రామాయణ, భారత, భాగవతాలకి సంబంధించినటువంటి కథలని చెప్తూ ఆ కథలలో మనదైనటువంటి సొంత తెలివితేటలలోకి సంబంధించి నేటి కాలానికి అనువర్తితం చేస్తూ మంచి మంచి విషయాలను పిల్లలకి తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇతరులను ఇబ్బంది పెట్టకూడదని, ఇతరులు మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు దాన్ని ఎలా అధిగమించాలి, రకరకాల మానసిక స్థితి కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. ఆ వ్యక్తుల నుండి తను ధర్మాన్ని పట్టుకొని ఎలా రక్షించుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలని ఈ కథల రూపంలో నేర్పించాలి. ధర్మాన్ని వదిలిపెట్టకుండా జీవించటం నేర్పితే మాత్రం ఖచ్చితంగా మన పిల్లలు ఎలాంటి అవాంతర పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా కుంగిపోకుండా, ఎవ్వరు తనతో ఉన్నా లేకున్నా ఒంటరిగానే ఎదుర్కోగలుగుతారు. ఒంటరిగా ఉన్నా సరే ధైర్యంగా ప్రతి అంశంలో ముందడుగు వేయగలుగుతారు. పిల్లలు బాగా ఎదగాలి, బాగా సంపాదించాలి అనేటువంటి తాపత్రయంలో బాగా చదువు, బాగా ఉద్యోగం చెయ్యి, బాగా సంపాదించు అంటూ రకరకాల మాటలు అయితే చెప్తాం. కానీ దాంతోపాటుగా ధర్మబద్ధంగా జీవించడం కూడా మనం నేర్పినట్లయితే మనం వాళ్ళతో ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ ఈ ప్రకృతి, ఈ ధర్మమే సదా తోడై వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. వాళ్ళ జీవితం ప్రశాంతంగా ముందుకు సాగుతూ ఉంటుంది. నేటి కాలంలో ప్రతి చిన్న అంశానికి అపార్థాలతో బంధాలన్నీ దెబ్బతింటూ ఉన్నాయి. అందరూ ఉన్నప్పటికీ కూడా ఎవరికెవరు ఏమీ కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా జీవితాలు ఈడ్చుకొస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఒంటరితనంలో కూడా ఏకాంతాన్ని వెతుక్కుంటూ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు. ఎవరైతే ధర్మాన్ని నమ్మినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళని ధర్మమే రక్షిస్తూ ఉంటుంది. పిల్లలకి బాగా డబ్బు సంపాదించాలి, బాగా స్థిరపడాలి, బాగా సుఖంగా ఉండాలి, ఇవన్నీ నేర్పుతున్నప్పటికీ కూడా వీటిలో ఎదురయ్యేటువంటి కష్ట నష్టాలు ఎన్నో ఉంటూ ఉంటాయి. అన్ని సంపాదించినటువంటి వాడు ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత అన్ని సంపాదించినటువంటి వాడు ఏదో పెద్ద ఉపద్రవం లాంటి సమస్య రాగానే తట్టుకోలేకుండా ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నాడు, లేదంటే ఒంటరితనంతో కుంగిపోతూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులన్నింటినీ తట్టుకోవాలి అంటే ధర్మాన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని పిల్లలకి ఏ అంశాన్ని ఆలోచించినప్పుడైనా ఆ స్థానంలో నేనుంటే ఏం చేసేవాడిని అన్నట్టుగా ప్రవర్తించాలి. ఒక అంశం మనకి ఎంత బాధ కలిగించిందో అదే అంశం ఇతరులకు కూడా అంతే బాధ కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని గ్రహించుకొని ధర్మబద్ధంగా నడవటానికి ప్రయత్నం చేయాలి. ఏంటి మేడం మీరేదో ధర్మం అని చెప్తున్నారు, ధర్మబద్ధంగా ఉంటే ఈ రోజుల్లో చెల్లుతాయా అని చెప్పి మీకు అనిపించవచ్చు. కానీ ఖచ్చితంగా చెల్లుతాయి. రోజులు మారినంత మాత్రాన చెట్టు ఆక్సిజనే ఇస్తుంది, సూర్యుడు వెలుతురునే ఇస్తాడు. అంతేకాని రోజులు మారాయి అని చెప్పి చెట్టు విషాన్ని చిమ్మటం కానీ, సూర్యుడు చీకటిని చిమ్మటం కానీ జరగదు. అది ప్రకృతికి సంబంధించినటువంటి విషయం. అలాగే ధర్మం
ధర్మం కూడా ఎన్ని రోజులు మారినప్పటికీ, ఎన్ని యుగాలు గడిచినప్పటికీ కూడా ధర్మం తన పరిరక్షణ బాధ్యతని వదిలిపెట్టదు. ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా సుడిగుండాలలో చిక్కుకున్నప్పటికీ కూడా ధర్మం అనేటువంటి సూత్రాన్ని పట్టుకొని బయటపడవచ్చు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా వాళ్ళని ఏమీ చేయలేవు. పైగా అందరిలో గొప్ప వ్యక్తిగా, అందరికన్నా ఆనిముత్యమైనటువంటి వ్యక్తిగా మిమ్మల్ని నలుగురు ముందు ప్రదర్శింపచేస్తాయి. అందుకని మన పిల్లల్ని డబ్బు సంపాదించాలి, స్థిరపడాలి, సుఖంగా ఉండాలి అని ఎంత కోరుకున్నప్పటికీ కూడా ధర్మబద్ధంగా ఉండాలి అనేటువంటిది కూడా నేర్పించండి. అప్పుడే మనం వాళ్ళ జీవితంలో ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ ధర్మాన్ని పట్టుకొని ముందుకు నడువు నాన్న, నీ జీవితం అంతా సుఖంగా సాగుతుంది, నిన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు, ఏ బంధువర్గం నీకు తోడు ఉన్నా లేకున్నా, ఎవ్వరు నిన్ను సదా రక్షించినా రక్షించకపోయినా ఈ ధర్మం మాత్రం నిన్ను రక్షిస్తుంది, ధర్మంతో పాటు ముందుకు సాగు, ధర్మాన్ని నమ్ముకొని జీవించు, అంతా మంచి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని పిల్లలకి నేర్పించండి. డబ్బే సుఖంగా, డబ్బే పరమావధిగా నేర్పించినట్లయితే ఏదైనా జరగరాని సంఘటనలు జరిగితే పిల్లలు వెంటనే కుంగిపోవటాలు, ఒంటరితనానికి గురి అవ్వటాలు, ఇంకా నేనేమీ చేయలేను, నా వల్ల కాదు అనేటువంటి అభద్రతా భావానికి గురి అవ్వటాలు జరుగుతూ ఉంటాయి. వీటన్నింటి నుంచి నిరోధన జరగాలి అంటే పిల్లలకి ఒకసారి మన వైపు నుంచే కాకుండా అవతలి వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచిస్తే ధర్మం ఏంటో బోధపడుతుంది అనేటువంటి విషయాన్ని అర్థమయ్యేలాగా చెప్పాలి. ప్రతి విషయాన్ని కూలంకుషంగా పరిశీలించి సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ మనసు చెప్పేటువంటి మంచి పనుల వైపు మాత్రమే అడుగులు వేసుకుంటూ ధర్మో రక్షితి రక్షితః, ధర్మంని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని తిరిగి రక్షిస్తుంది అనేటువంటి సూక్తులకు మారుపేరుగా నిలుస్తూ మన జీవితాలని ప్రశాంతత వైపు పయనింపచేసుకుంటూ అదే ధర్మాన్ని మన పిల్లలకి ఊతంగా, వాళ్ళ జీవితాన్ని సాఫీగా ముందుకు తీసుకువెళ్ళేటువంటి సూత్రంగా ధర్మసూత్రాన్ని వాళ్ళకి అందచేద్దాం. ధర్మాన్ని నమ్ముకొని ముందుకు సాగాలి అని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.